మన సాయి పల్లవి అని చూపించారు. అండ్ చందు మొండేటి గారు సూపర్ అండి, మీ డైరెక్షన్ అసలు వేరే లెవెల్. బన్నీవాసు గారు బ్లాక్ బస్టర్, అన్ని కలెక్షన్స్ మీవే. చాలా బాగుంది, సూపర్ అండి, సూపర్. సాయి పల్లవి అంటే డాన్స్ అంటేనే సాయి పల్లవి గారు. కొత్తగా ఉందండి, ఆవిడ ఎప్పుడు డాన్స్ చేసినా ఒక నెమలి డాన్స్ చేసినట్టుగా ఉంటుంది. బాగా చూపి అండి సమంత ఫ్యాన్స్ గా. సో అందరు ఫ్యాన్స్ కి మెసేజ్ ఉంటుందండి, ఒక ఇండియన్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి. అంటే మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి ఎంత బాగా చూపించారు. ఇప్పుడే తండాల మూవీ చూపించాం, చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడవలసిన సినిమా. ఇది ఒక తెలుగువాడే కాదు, ఒక ఇండియన్ గా గర్వించదగ్గ సినిమా. చందు మొండేటి గారు ఆ స్టోరీ ఎలా తీసుకున్నారో కానీ చాలా మంచి స్టోరీ. ప్రతి తెలుగువాడు, ప్రతి ఇండియన్ కూడా నచ్చుతాయి సినిమాలో. ఇంకా నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ మాత్రం గూస్ బంప్స్, అసలు కళ్ళు అలా ఆపకుండా చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా డిఎస్పీ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్. సాంగ్స్ కానీ ఒరిజినల్ సాంగ్ సినిమా అంతా లాగుతుంది. సాంగ్ అంతా మొత్తం సాంగ్ సినిమాలో ఒక లెవెల్ ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన, చాలా గర్వంగా సపోర్ట్ చేయాల్సిన సినిమా. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్. ఇక కలెక్షన్ లో జాతరే, తండ్రి కలెక్షన్ లో జాతరే. సూపర్ హిట్ మూవీ అన్న. యాక్టింగ్ భయ్యా చాలా అంటే చాలా బాగా చేశాడు. యాక్టింగ్ చింపేశాడు భయ్యా. ఏ ఇంటర్వ్యూలు భయ్యా అది దొరికిపోవడం ఏంటి. నిజంగా సినిమాలో అయితే మాత్రం మన దేశ గౌరవాన్ని నిలబెట్టడం. జెండా మీద ఒక సీన్ ఉంటది, వెళ్తే చిన్న కుర్రోని రివీల్ చేయవద్దు. చాలా అంటే చాలా బాగుంది. అందులో ఈజీగా ఎందుకే కదా బ్రో, ఏంటి లవ్ ఉంది, రెస్పాన్సిబిలిటీ, మళ్ళీ స్వాతంత్రం కోసం ఇవన్నీ ఉన్నాయి బ్రో. ఒక 4-5 మంచి మంచి పాయింట్స్ తీస్తూ కొట్టాడు సినిమా. రియాలిటీ ఏంటంటే ఎక్కడో మత్స్యకారులు ఏదో మూల ఉంటారు, వాళ్ళని వేటకి వెళ్తేనే వాళ్ళ జీవనం ఉంటది. వేట నుంచి వెళ్తే రచ్చలు, పోతే ప్రాణాలు. అలాంటి వాళ్ళ జీవితాన్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపించడం అనేది ఫీల్ గుడ్. చాలా బాగుంది, మంచి సినిమా. ముందడిగా వేసే విధానము చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి లవ్ స్టోరీలు దేశభక్తికి సంబంధించింది. శ్రీకాకుళం స్లాంగ్ లో ముచ్చికారులు ఒక 3 నెలలు ఉండి 9 నెలలు బయట ఉండే వాళ్ళ యొక్క పేషెన్స్, చేప అంటేనే చాలా మంది ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి చేప తిన్న ఫీలింగ్ అనేది ఆడియన్స్ కి చందు మొండేటి డైరెక్షన్ గా ఈ స్క్రీన్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. వాచ్ఫుల్. నాగ చైతన్య వెరీ గుడ్ ప్రెజెంటేషన్. సాయి పల్లవికి ఆవిడ సీన్లు ఆడుకున్నాయి, ఈయన సీన్లు యాక్చువల్ గా అయితే ఈ రియల్ స్టోరీలో ఆ పేరుని కల్పించడం కోసం జగన్ హెల్ప్ చేశాడు. ఆ పాయింట్ ప్రస్తుతం గవర్నమెంట్ మారింది కాబట్టి అది ఎక్కడ రానిలేదు. ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ జగనే ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ పాయింట్ వచ్చేది. ఎందుకంటే నేను సాక్షి పేపర్లో కూడా రాశాడు కదా, ఈ విడుదలైన తర్వాత జగన్ కలవటం, అంతకుముందు జగన్ ద్వారా రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా రాశాడు. ఇప్పుడు కానీ అది మళ్ళీ సినిమాల్లో కానీ లెటర్లో కానీ పెట్టాడు అనుకోండి, మళ్ళీ అక్కడ తెలుసు కదా యాంటీ గవర్నమెంట్ ఉంది కాబట్టి దెబ్బ కొడుతుంది ఉద్యోగంతో దాన్ని బయట రానివ్వలేదు. సినిమా బాగుంది. నేనైతే 3.5 ఇస్తానండి. 3.5 అంటే 5 ఎలాగ ఇచ్చేస్తారండి. ఇప్పుడు రాజన సినిమా 4 ఇచ్చాడు. అన్న వాడిందంటే రాజన బ్రహ్మాండంగా సినిమా రిలీజ్ ముందు ప్రజెంట్ చేశాడు, ప్రివ్యూలను వేసాడు. 4 ఇచ్చాడు. మేము అనుకున్నాం మేము అయ్యి బాబా ఇంకేమో సినిమా ఎక్కడికి వెళ్ళిపోతాం, లేదా ఎక్కడో లెవెల్కి వెళ్ళిపోతాం అనుకున్నాం. 10 days లో సినిమా లేదు. అట్లా చెప్పను. లాగ్ ఉంటుంది. లవ్ సబ్జెక్ట్ లాగ్ లేకుండా ఎలా ఉంటుందండి? లాగ్ కంపల్సరీ ఉంటుంది. లవ్ సబ్జెక్ట్ లో ఒక పాయింట్ కి సినిమా రీచ్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని లాగ్ సీన్స్ ఉంటాయి. అవి లేకుండా లవ్ సబ్జెక్ట్ ఏది ఉండదు. అదేం లేదండి. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చూపిస్తే పొలిటికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అంతకన్నా వెళ్ళకూడదు. తను ఎంతవరకు చూపించగలడో చేసి వెళ్తే, ఇక మీ డీప్గా వెళ్ళారనుకోండి ఇంక వేరే రకంగా ఉంటాయి. అంచేది ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళాడు. బేసిక్ గా మూవీ స్ట్రెంత్ అంతా లవ్ స్టోరీ మీద ఉందండి. పాకిస్తాన్ సీన్స్ అన్నట్టు మేబీ అక్కడ ఇంకొంచెం రైటింగ్ స్ట్రాంగ్ గా ఉండుంటే ఇంకా బాగుండేది, ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. మూవీ స్ట్రెంత్ అంతా లవ్ స్టోరీలో మేబీ కొంచెం చేంజ్ చేశారని అనిపించింది. బట్ అగైన్ మనం దాని గురించి అంత థాట్స్ అయితే మూవీ చూసేటప్పుడు. బట్ వాళ్ళ మూవీ ఎంటైర్ ప్రమోషన్స్ లో ఏదైతే చెప్పారో, అంటే లైక్ ఆ ఫిషర్మెన్స్ లైఫ్ స్టైల్, వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ కానీ అవన్నీ ఫస్ట్ హాఫ్ లాస్ట్ 40 minutes లో చాలా బాగా బిల్డ్ చేశారు. ఫస్ట్ 20 minutes టైం తీసుకున్నారు బిల్డ్ చేయడానికి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 40 minutes ఇస్ టూ గుడ్. నాకు పర్సనల్ గా ఆ పోర్షన్ అయితే బాగా నచ్చింది. స్లో కాదు, డిపెండ్స్ ఆన్ హౌ యూ కనెక్ట్.
మిగతా క్యారెక్టర్స్ బేసిక్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ లో వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అనేది మనం ఆలోచించగలిగితే ఆ మూమెంట్ లో ఆ ఫస్ట్ లాస్ట్ 40 minutes చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది, చాలా మెచ్యూర్ గా చేశాడు. కొన్ని సీన్స్ ఉంటాయి ఇప్పుడు జనరల్ వేరే మూవీలు యాక్ట్ చేసినప్పుడు దొరికిపోయాడు అనమాట. అరే ఓవర్ ఎక్స్పెక్టేషన్ అలా అనిపించింది. కానీ ఈ మూవీలో ఒక 2 సీన్స్ ఉంటాయి. జైల్లో ఒక సెల్ ఫోన్ సీన్ ఒకటి అండ్ వెడ్డింగ్ కార్డ్ చూసే సీన్ ఒకటి. ఆ 2 సీన్స్ వరకు నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. యాక్టింగ్ వైజ్ గా మనం చెప్పుకోవాల్సింది నెగిటివ్ అసలు ఏం లేదు. 100% ప్రూవ్ చేసుకున్నాడు. తను పెట్టిన ఎఫర్ట్స్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. చాలా మంది మ్యూజిక్ తో నిజంగా మైమరిపించాడు. చాలా కంబ్యాక్ అనిపించాడు. ఇంకోటి ఏంటంటే నాగ చైతన్య గారు శ్రీకాకుళం అసలు నిజంగా ఒదిగిపోరని చెప్పాలి. ఆ డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇంకా సాయి పల్లవి గారు సమానంగా డాన్స్ అయితే ఎగదీశాడు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు డాన్స్ లో. సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఉన్న 3 సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. పుచ్చితే ఆ సాంగ్ వచ్చిన చాలా ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. నిజంగా సాయి పల్లవి గారు యాక్టింగ్ రెగ్యులర్ గానే ఉంది. బట్ ఎటు వచ్చి నాగ చైతన్య గారు ఎగదీశారు. ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు ఎంత యాక్ట్ చేశారో అంతకన్నా చాలా ఎఫర్ట్ పెట్టాడు ఇందులో మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇంకోటి ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఆ లవ్ స్టోరీ కానీ రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ ఎమోషన్ సీన్స్ కానీ ఆ లవ్ ని పండించే ఆ సిల్లీ సీన్స్ కానీ సరదానెస్ కానీ చాలా బాగుంది సినిమాలో. లవర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కరు వస్తే చాలా ఎంజాయ్ చేసి వెళ్తారు సినిమా. ఎటువంటి డబుల్ డైలాగ్ కానీ ఎటువంటి లంగర్ కానీ ఎటువంటి అంటే రొమాన్స్ కానీ ఏం లేదు. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని రియల్ పాయింట్స్ కూడా యాక్ట్ చేశారు. వాళ్ళు జైలుకి వెళ్ళడం, వాళ్ళు రిలీజ్ అయ్యి కొంచెం సస్పెన్స్ పెట్టడం. నిజంగా సినిమా ఫస్ట్ 10 నిమిషాలు స్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం సినిమాలు నిలవలేకపోతే ఇంకా పక్కన ఎవరున్నా కూడా చూడాలన్నమాట. అంత బాగా తీశారు. ఇంకా అల్లు అరవింద్ గారు విజువల్ ఎఫెక్ట్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. చెప్తున్నా అట్లనే ఫ్యామిలీకి నాగ చైతన్య ముఖ్యంగా నాగ చైతన్యకి అయితే కెరియర్ బెస్ట్ సినిమా, కెరియర్ గెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట.